హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నాయి. వాటిలో అసలు షూటింగ్ ఊసేలేని సినిమా హరిహర వీరమల్లు. దాదాపు 2 ఏళ్ల నుంచి షూటింగ్ మాట ఎత్తని ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, నిర్మాతకి పవన్ కళ్యాణ్ డబ్బులు వెనక్కు ఇచ్చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిజంగానే సినిమా ఆగిపోయిందా? ఆగిపోకపోతే షూటింగ్ ఎప్పుడు మొదలవుతోంది? వచ్చే షూటింగ్ ఓ కొలిక్కొచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే కాదన్న క్లారిటీ ఉంది. మరి హరిహర వీరమల్లు సంగతేంటి? అసలు ఉన్నట్టా లేనట్టా అని నిన్నటి వరకు డౌట్లోనే ఉన్నారు జనాలు. షూటింగ్ చేయడం కుదరక హరిహర వీరమల్లు ఆగిపోయిందని, పవన్ తన రెమ్యునరేషన్ వెనక్కిచ్చేశారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది టీం. వకీల్ సాబ్ తర్వాత పవన్ మిగిలిన సినిమాలు చేస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు షూట్ గురించి పట్టించుకోకపోవడంతో హరిహర వీరమల్లు ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది టీం. హరిహర వీరమల్లుకి సంబంధించి ఇరాన్, కెనడా, హైదరాబాద్, చెన్నైలో విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సినిమాని ప్రజెంట్ చేస్తామని ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా, క్రిష్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2020లో వర్క్ స్టార్ట్ చేసింది. 4 ఏళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసింది. పవన్ మిగిలిన సినిమాలు కమిట్ అవ్వడం, పొలిటికల్ గా బిజీగా ఉండడం, లుక్ వైజ్ కూడా టైం తీసుకోవడంతో హరిహర వీరమల్లు షూటింగ్ రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. బందిపోటు వీరమల్లు క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇలా స్టోరీ లైన్ దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న హరిహర వీరమల్లు గురించి ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డిసప్పాయింట్ గా ఉన్న ఫ్యాన్స్ ఈ పవర్ఫుల్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. విజయ్ స్పీడ్ మీదున్నాడు. మొన్నటి వరకు స్లో అండ్ స్టడీ అంటూ వచ్చిన విజయ్ ఇప్పుడు మాత్రం ఇలా కుదరదని డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాకు సంబంధించి హీరోయిన్లని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరి శ్రీలీల ప్లేస్ లో విజయ్ పక్కన హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందెవరు? రౌడీ హీరో లైన్ లోకి వస్తున్నాడు. ఇప్పటికే లేట్ అయిందని సినిమాల స్పీడ్ పెంచాడు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కెరియర్ గ్రాఫ్ విషయంలో కాస్త స్లో అయిన విజయ్ ఇప్పుడు అస్సలు ఆగేదే లేదంటున్నాడు. వరుస పెట్టి సినిమాల్ని లైన్ లో పెట్టిన విజయ్ అంతే స్పీడ్ గా వాటిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఒక పక్క పరశురాంతో ఫ్యామిలీ స్టార్ చేస్తూనే గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా పనుల్ని మొదలు పెట్టేశారు. విజయ్ ఇప్పటి వరకు 1 by 1 సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం రూట్ మార్చారు. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ని స్పీడప్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గౌతమ్ తిన్ననూరి సినిమాకు సంబంధించి హీరోయిన్ గా యానిమల్ ఫేమ్ తృప్తిని కానీ రుక్మిణిని కానీ హీరోయిన్ గా ఫిక్స్ చేయడానికి కసరత్తులు చేస్తోంది టీం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జంటగా శ్రీలీల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా విజయ్ కి జంటగా తృప్తి లైన్ లోకి వచ్చేసింది. కెరియర్ లో ఇప్పటి వరకు చేయని పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్న విజయ్ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఫార్చ్యూన్, శ్రీకర బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఇక గౌతమ్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు విజయ్. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ షూట్ అయ్యాక బ్రేక్ తీసుకోకుండా గౌతమ్ సినిమాని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిన విజయ్ అదే రూట్ లో తన ప్లానింగ్ సెట్ చేసుకుంటున్నాడు. సాయి పల్లవి సైలెంట్ గా ఉంది. పెద్దగా సినిమాలేం చెయ్యట్లేదనుకుంటున్నారు జనాలు. కానీ సడన్ గా సాలిడ్ సినిమాతో సౌత్ ని దాటి నార్త్ లో ఎంట్రీ ఇచ్చేసింది. లాస్ట్ ఇయర్ నుంచి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ గురించి జరుగుతున్న చర్చకి ఫోటోలతో ఫుల్ స్టాప్ పెట్టేసింది సాయి పల్లవి. ఎన్నెన్నో అనుకున్నాం, కానీ లాస్ట్ కి స్టార్ హీరో కొడుకుతోనే సూపర్ ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ హీరోయిన్ బాలీవుడ్ లో ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తోంది? సీత అన్నారు, రామాయణంతో ఎంట్రీ అన్నారు. కానీ సైలెంట్ గా సాలిడ్ ఎంట్రీ ఇచ్చేసింది సాయి పల్లవి. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటి వరకు రకరకాల రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లకి ఫుల్ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఫైనల్లీ ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ అమీర్ ఖాన్ కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది సాయి పల్లవి. సౌత్ మొత్తం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లో నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం సినిమా చేస్తోందని, ఆ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోందని వార్తలొచ్చాయి. కానీ ఈ న్యూస్ కంటే ముందే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది సాయి పల్లవి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ లో జరుగుతున్న సపోరో స్నో ఫెస్టివల్ లో సాయి పల్లవి షూటింగ్ చేస్తోంది.
జునైద్ ఖాన్ తో కలిసి సాయి పల్లవి జపాన్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీని అఫీషియల్ చేశాయి. సిద్ధార్థ్ పి మల్హోత్రా డైరెక్షన్ లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతోందో, సాయి పల్లవిని బాలీవుడ్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాయి పల్లవి ప్రస్తుతం తమిళ్లో శివకార్తికేయన్ మూవీతో పాటు తెలుగులో నాగ చైతన్యతో తండెల్ మూవీ చేస్తోంది. ఈ సంవత్సరం స్టార్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది. అయితే ఈ సీజన్ స్టార్ట్ చేస్తోంది మాత్రం రకుల్ ప్రీత్ సింగే. చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జక్కీ భగ్నానీతో పెళ్లికి రెడీ అయింది రకుల్. ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ చేసిన రకుల్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. బ్యాచులర్ లైఫ్ కి బాయ్ చెప్పబోతూ ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్ వెడ్డింగ్ స్టార్ట్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. సౌత్ టు నార్త్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ ప్రొడ్యూసర్ జక్కీ భగ్నానీని ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే గెస్ట్ లిస్ట్ రెడీ చేసుకుని వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఇస్తున్న ఈ జంట మరో 4-5 రోజుల్లో గోవా వెళ్లబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించి గ్రూమింగ్ సెషన్స్ స్టార్ట్ చేసిన వీళ్ళిద్దరూ ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న రకుల్ జక్కీ గోవాలో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 21న జరగబోతున్న ఈ పెళ్లికి సంబంధించి 19 నుంచి వెడ్డింగ్ ఫెస్టివిటీస్ స్టార్ట్ అవబోతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా నార్త్ స్టైల్లో పెళ్లి తంతు జరగబోతోంది. అయితే రకుల్ జక్కీ ఇద్దరూ తమ పెళ్లిని ఎకో ఫ్రెండ్లీ ప్యాటర్న్ లో చేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పెళ్లి ఈవినింగ్ బీచ్ లో కాబట్టి క్రాకర్స్ తో హడావిడి చేస్తారు. కానీ ఎకో ఫ్రెండ్లీ స్టైల్ వెడ్డింగ్ అనుకోవడంతో క్రాకర్స్ కాల్చొద్దని డిసైడ్ అయ్యారట రకుల్ జంట. ఇప్పటికే బ్యాంకాక్ లో కామన్ ఫ్రెండ్స్ తో బ్యాచులర్ పార్టీ చేసుకున్నారు రకుల్ జక్కీ. ప్రొఫెషనల్ గా జక్కీ ప్రొడ్యూసర్ గా బడే మియా చోటే మియాతో పాటు సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ కుమార్ తో కలిసి చేస్తున్న మూవీస్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ భారతీయుడు 2 సినిమా కోసం వెయిట్ చేస్తోంది. ట్రైలర్ కి రెడీ అయిన టిల్లు, ప్రమోషన్ లో అదరగొడుతున్న వరుణ్ తేజ్, సూర్య సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసిన అక్షయ్ కుమార్, ఫస్ట్ శబదం రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ, స్పీడ్ అందుకున్న రాజధాని ఫైల్స్ సందడి, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. టిల్లు సందడి స్టార్ట్ అవబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మార్చి 29న రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఈ బుధవారం ట్రైలర్ రిలీజ్ అవుతోంది. వరుణ్ తేజ్ ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. మార్చి 1న థియేటర్లోకి వస్తున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమాకి సంబంధించి పుల్వామా మెమోరియల్ సైట్ ని చూడడానికి జమ్మూ కశ్మీర్ వెళ్లారు వరుణ్ తేజ్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఇంకా ఆడిషన్స్ తీసుకునే పనిలో బిజీగా ఉంది టీం. మొన్నటి వరకు విజయనగరం ఆడిషన్స్ తీసుకున్న టీం లేటెస్ట్ గా వైజాగ్ షిఫ్ట్ అయింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పొలిటికల్ కాంట్రవర్షియల్ మూవీ వ్యూహం రిలీజ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. సూర్య హీరోగా సూపర్ హిట్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాని హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేస్తున్నారు అక్షయ్. లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు జూలై 12న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు అక్షయ్ కుమార్. తమిళ హీరో జయం రవి హీరోగా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ సైరన్ సినిమాని తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా పవన్ కేతరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ యువర్ ఫాదర్. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. అభిషేక్, నజియా ఖాన్ లీడ్ రోల్స్ లో, పూర్ణన్ యశ్వంత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జస్ట్ ఏ మినిట్ మూవీ నుంచి లవ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. సీనియర్ నటులతో పాటు యంగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు సినిమా నుంచి నాకల సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.